శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ నేపథ్యంలో కన్నడ భక్తులు భారీగా తరలివచ్చారు. మూడో రోజు శ్రీశైలం పూరవీధుల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రభోత్సవం నిర్వహించారు. మహాసరస్వతి అలంకారంలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం క్షేత్ర పూరవీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరగనుంది. ఆది దంపతుల నంది వాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. పండుగ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. శ్రీశైలం అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఎస్ కృష్ణ, చెప్పండి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ ఉగాది ఉత్సవాలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రధానంగా కర్ణాటక రాష్ట్ర భక్తులకు అధిక ప్రాధాన్యత ఉంటుందనే చెప్పాలి. వాస్తవంగా వివరాలు తెలుసుకోవాలంటే మనం ప్రస్తుతం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి కర్ణాటక భక్తుల అల్లుడుగాను భ్రమరాంబ అమ్మవారు తమ ఇంటి ఆడపడుచుగాని భావించి వాళ్ళు చీర సారా తీసుకుని అమ్మవారికి ఒడిబియ్యం పెట్టేందుకు సుమారు కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట గాని, అటు బళ్ళారి గాని, అట్లా గదగ్ గాని, హుబ్లీ గాని, బెల్గావ్ గాని, రాయచూరు, హసన్, ధర్మస్థల తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. సుమారు ఈ యాత్ర నెల రోజుల పాటు జరుగుతుంది. అదేగాక వారు విచిత్రంగా ఆ కాళ్లకు కట్టెలు అమర్చుకొని అక్కడి నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా తరలి వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగానే వస్తుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలంకి వచ్చి అమ్మవారికి ఉత్సవాల్లో పాల్గొనడం ఇక్కడ ఆనవాయితీగానే ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా చివరి అంకాన ఈ రోజు అమ్మవారు కూడా సరస్వతి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవము, మహాసరస్వతి అలంకరణ దర్శనం అనంతరం నందివాహన సేవపై పూజలు అందుకోనున్నారు. ఆది దంపతులు గ్రామోత్సవము తదనంతర రాత్రి 10 గంటలకు వీరప్పడోళ్లు మరియు వీరాచారి విన్యాసాలతో పాటు వీరప్ప డోళ్లతో పాటు అగ్నిగుండ ప్రవేశము తదితర పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తదితర అనంతరం రేపు రథోత్సవం కూడా జరుగుతుంది. వరలక్ష్మి. రైట్.